ఆవిడ పాస్పోర్ట్ సరెండర్ చేయటమే కాదు, అక్కడ ఉన్న రిజిస్ట్రార్లో సంతకం కూడా పెట్టింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైనా సరే, ఆ నేతలు కానివ్వండి, వాళ్ళ నాయకుడు కానివ్వండి, వేరే దేశానికి వెళ్లాలంటే కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి వాళ్ళందరిది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వాళ్ళు ఏం చేశారు అంటే అంతా కూడా అక్రమ అరెస్టులు చేయించడం. అంటే సోషల్ మీడియాలో ఎవరు కూడా వీళ్ళని క్వశ్చన్ చేస్తూ ఒక పోస్ట్ కనిపించినా చాలా రోజున 2019-24 మధ్య ఏం జరిగిందంటే, వాట్సాప్ లో మనం షేర్ చేసినా కూడా వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకోవటం, ఎక్కడుంటారని చెప్పి తెలుసుకోవటం, వాళ్ళ మీద దాడులకు పాల్పడటం, లేదా అన్యాయంగా అక్రమంగా అప్పుడు ఉన్న పోలీస్ వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆడిచ్చారు అన్ని ఆటలు కూడా. దాంట్లో ఎంత మంది ఎన్ని విధాలుగా నలిగిపోయారనేది, దానికి వీళ్ళు ఏ విధంగా ఆ రోజున వాళ్ళని ఇబ్బంది గురి చేశారో దాని ప్రతిఫలమే ఈ రోజున వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ పిల్లి కోటి అనే ఒక వ్యక్తి పేరు బాగా వినిపిస్తుంది. అవును, దాని వెనక కథ ఏంటంటే ఐటీడీపీకి సంబంధించిన నేత పిల్లి కోటి. ఆయన మరి ఇప్పుడు ఎవరైనా సరే 2 పార్టీలు ఉంటాయి, ఒకటి గెలుస్తుంది, ఇంకోటి ఓడిపోతుంది. కానీ ప్రజల పక్షాన ఎవరు ఉంటున్నారు అనేది ముఖ్యం. నువ్వు ఓడినా గెలిచినా నీ వెనక ఎవరున్నారు, నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు, నిజంగానే ప్రజానాయకుడు అయితే ఎలా ఉంటుంది అంటే ఈ రోజున మనం చూస్తున్నాం. టీడీపీ తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా ఎప్పుడు అది ప్రజాపక్షమే, ప్రజల కోసమే, కార్యకర్తల కోసమే అనేది ఎప్పటికప్పుడే నిరూపించుకుంటూ 43-44 సంవత్సరాలు మరి ఎలా వస్తుందో మనం చూసాం.